హాయ్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియో కేవలం మా అమ్మమ్మ వాళ్ళ కోసం చేస్తున్న వీడియో. అంటే మా అమ్మ తాలూకు అక్క చెల్లెలు గాని, అన్నదమ్ములు గాని వాళ్ళ తాలూకు. ఎందుకో కొంచెం కొన్ని పాత విషయాలు గుర్తు చేసుకుందామని చేస్తున్నాను. మేబీ ఒకడిద్దరి పేర్లు మర్చిపోతే క్షమించాలి. కానీ ఐ విల్ ట్రై టు అందరిని కవర్ చేయడానికి ట్రై చేస్తాను. లైక్ స్టార్ట్ విత్ బాల్మని పెద్దమ్మతోటి. లైక్ బాల్మని పెద్దమ్మ అనడం కన్నా మిఠాయి పెద్దమ్మ అని అంటాం ఆమెను బాగా. చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అంటే, అరే మిఠాయిలు దొరుకుతాయి భయ్, పెద్దమ్మ ఏడికించో తీసుకొచ్చి మిఠాయిలు ఇచ్చేది. దుకాణం తీసుకుపోయి మిఠాయిలు ఇచ్చేది. ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ గుర్తున్నాయి బాగా. చాలా బాగా చూసుకునేది ఆ పెద్దమ్మ కూడా. తర్వాత భారతి పెద్దమ్మ, అబ్బో మహాతల్లి, ఏం చెప్పాలి, ఎంత చాకిరీ చేసేదో. బిహెచ్ఎల్లో ఆ ఇల్లు ఎంత పెద్ద వాకిలి, అక్కడి నుంచి ఇక్కడ వరకు ఊడ్చి, సాన్పు జల్లి, వాటర్ జల్లి, ముగ్గులేసి, అందరి బట్టలు ఉతికేది, చేతులతోటి బట్టలు ఉతికేది. అబ్బా ఇంత చాకిరీ చేసేదో, కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు అలాగే. మళ్ళీ కమ్మగా వండి పెట్టేది మాకు. మేము సమ్మర్ హాలిడేస్లో వస్తే కొన్ని నెలలు, 1 మంత్ వరకు అలా అక్కడే ఉండేవాళ్ళం. మంచిగా మంచిగా వేడివేడి అన్నం, వేడివేడి కూరగాయ, ఆవకాయ, అప్పడాలు మంచిగా చేసి మంచిగా పెట్టేది. శ్యామ్, రామ్ వాళ్ళతో మంచిగా ఆడుకునేవాళ్ళం. మా బబితక్క, తను చాలా గ్రేట్ రోల్ ప్లే చేసింది నా లైఫ్లో. నాకు కొద్దిగా పూర్ ఉండేవాడిని చదువులో నేను చిన్నగా ఉన్నప్పుడు. ఒక కిక్ స్టార్ట్ ఇప్పించింది అక్క నాకు. ఆ కిక్ స్టార్ట్ ఏ లెవెల్‌లో వెళ్ళిపోయిందంటే, ఇంకా నాకు దాని తర్వాత నాకు 2, 3 సంవత్సరాలు నాకు ట్యూషన్ చెప్పింది అక్క బోయినపల్లిలో ఉన్నప్పుడు కూడా. అప్పుడు నాకు చదువు మీద చాలా మక్కువ పెరగడం మొదలైంది ఇంకా. ఇక నేను ఎక్కడ ఆగలేదు ఇంకా. 10థ్‌లో ఇంప్రూవ్ అయ్యాను, ఇంటర్మీడియేట్‌లో ఇంకా ఇంప్రూవ్ అయ్యాను, గ్రాడ్యుయేషన్‌లో ఇంకా ఇంప్రూవ్ అయ్యాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో ఇక క్లాస్ టాపరు, ఉద్యోగంలో టాపర్, ఎక్కడ చూసినా టాపరే ఇంకా. సో, ఒక మంచి కిక్ స్టార్ట్, ఒక డైరెక్షన్ బబితకిచ్చింది నా లైఫ్‌లో. గిరినగర్‌కొస్తే పద్మ పెద్దమ్మ, చాలా బాగా చూసుకున్నారు వాళ్ళు గూడా. మంచిగా వండి పెట్టేది నాకు చిన్నగున్నప్పుడు. వాళ్ళ పిల్లలతో సమానంగా చూసుకునేది. నాగరాజ్ అన్న, స్వప్న, సంతోష్ వాళ్ళతోటి నా తోటోళ్ళు ఆల్మోస్ట్ కలిసి ఆడుకునేవాళ్ళం చాలా. చాలా మంచి టైం స్పెండ్ చేసినాం వాళ్ళతోటి. గుర్తు చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది ఇవన్నీ విషయాలు. అందుకనే ఐ వాంట్ టు షేర్ ఈ ఆనందాన్ని, ఈ సంతోషాన్ని కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దాని తర్వాత మా రుకుంబాయ్ అక్క. ఎప్పుడు పోయినా నాకు చాయ్, ఉప్మా రెడీగా చేసి పెట్టేది చిన్నగున్నప్పుడు. నాకు చాలా ఇష్టం అని తెలుసు. నా కోసం ప్రత్యేకంగా వండి పెట్టేది. చాలా ప్రేమగా చూసుకునేది రుకుంబాయ్ అక్క. ఇటువైపు వద్దాం, అన్నదమ్ముల వైపు. మా పెద్ద మామయ్య హనుమంతరావు మామయ్య. ఆయనకు ఇంకో పేరుంది, టైగర్. టైగర్ అంటే టైగరే అంతే. నాకు ఎవరన్నా అమ్మమ్మోళ్ళ సైడ్ నుంచి ఎవరు పోలికలన్నా, ఎవరు సాలన్నా పడ్డదంటే హనుమంతరావు మామయ్య. ఆ టైగర్ బుద్ధులు నాకు కూడా వచ్చినాయి. ఇక అవన్నీ తర్వాత మాట్లాడతా.
ఆయన. శ్యామలతమ్మ చాలా ప్రేమగా మాట్లాడుతుంది. వచ్చినవా నాయనా, సంతు వచ్చినవా, తిందురా బిడ్డ, తిందురా నాయన, ఇట్లా మాట్లాడుతుంది, చాలా ప్రేమగా మాట్లాడుతుంది. ఇంకా మా నరేంద్ర మామ గురించి నేను తర్వాత మాట్లాడతా. ఆయన స్పెషల్. మా ఆనందత్తమ్మ మహాతల్లి అన్నపూర్ణ. ఏం చెప్పాలి ఆమె గురించి? ఏం చెప్పినా తక్కువే. చాలా బాగా వండి పెట్టేది. మాకు కడుపు నిండడం ఎప్పుడు చూసేది. కొన్ని నెలలు మమ్మల్ని వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నారు. కొన్ని నెలలు మమ్మల్ని పోషించారు చిన్నగా ఉన్నప్పుడు. చాలా బాగా ప్రేమగా చూసుకున్నారు అత్తమ్మ చాలా స్పెషల్ నాకు. అత్తమ్మ గురించి తర్వాత మాట్లాడతా. ఇంకా నరేంద్ర మామ ఉన్నాడు, ఆయన గురించి మాట్లాడతా. ఆయన చాలా స్పెషల్ నాకు. ఆయన పిల్లలు మహేష్ అన్న చిన్నప్పుడు చాలా టైం స్పెండ్ చేసాం ఆయనతోటి. మోనన్నకి ఇంకో పేరు చెప్పాలంటే హనుమంతుడు. నా దృష్టిలో ఆయన హనుమంతుడే. మోటు ఉంటుండే, చిన్నగా ఉన్నప్పుడు మోటు పనులు చేస్తుండే. మాకు చేదోడు వాదోడుగా ఉండే. ఆయన రాణిగంజ్లో పని చేస్తుండే, సైకిల్ వేసుకొని రాణిగంజ్ టు బోయినపల్లి అప్ అండ్ డౌన్ చేస్తుండే. పొద్దున పోయి పొద్దునకి వస్తుండే. మేము చిన్న పిల్లలు ఉన్నప్పుడు కొన్ని నెలలు మాతో పాటు స్టే చేసిండు మోనన్న. అది ఎప్పుడు మర్చిపోలేమన్నా నేను. కవిత మంచిగా ఉండేది, ప్రేమగా మాతోటి. అమ్మమ్మ వాళ్ళు ఎవ్వరు మున్పెళ్ళి వాళ్ళు ఎవ్వరు మమ్మల్ని అప్పటి నుంచి ఇప్పటిదాకా అరే తురై అనలేదు. అరే సంతు ఇకరా, అరే ఇకరారా అని చెప్పేసి అనేది కాదు. మరి వాళ్ళని మస్తు అనుకుంటారు, అరే వాడుకో తేడుకో అని మస్తు అనుకుంటారు వాళ్ళు. కానీ మేనత్త పిల్లల్ని మాత్రం ఎప్పుడు అరే తురై అని అనలేదు. ఎవ్వరు మా అమ్మమ్మ నేర్పించిన సంస్కారం అది. మా అమ్మమ్మ గురించి కూడా మాట్లాడాలి, లాస్ట్కి మాట్లాడతా. అమ్మమ్మ నేర్పించిన సంస్కారం. ఏ మేనమామ మాట్లాడరు, ఏ అత్తమ్మ మాట్లాడరు, వాళ్ళ పిల్లలు ఎప్పుడు అలా మాట్లాడరు, అరే తురే అని అనరు. కానీ అనేది ఇద్దరే, అది కవిత, సంగీత. వాళ్ళ ఆడపిల్లలు, అందులో కూడా ప్రేమనే చూస్తాను నేను, అంతే. దాని తర్వాత సాందాస్ మామయ్య. ఆయన ఎప్పుడు తిన్నవా అని అడుగుతాడు. తినేదాకా వదిలిపెట్టాడు. ఆ ప్రేమ అదో రకం. మా సుజాతమ్మ చాలా కడుపారా మాట్లాడుతుంది, మంచిగా నోరారా మాట్లాడుతుంది, ప్రేమగా మాట్లాడుతుంది. వచ్చినవా నాయన, తిందురా నాయన, సంతు తిను అని మాట్లాడేది. దాని తర్వాత మా రమేష్ మామ మమ్మల్ని చిన్న ఉన్నప్పుడు సంకలు ఎత్తుకొని తిరిగిండు. పుష్పత్తమ్మ కూడా చాలా బాగా చూసుకున్నారు. సంతు, వినోద్ వాళ్ళని మర్చిపోయినా. సంతు అయితే బావ అని పిలుస్తాడు ఇప్పుడు. ఆ బావ, ఏం బావ బాగున్నావా, ఎట్లున్నావు, ఏం సంగతి. ఆ బావ అనే మాటలకి కడుపు నిండిపోతుంది. సంతోష్ నాకు కడుపు నిండిపోతుంది. వినోద్ అయితే ప్రేమైక మూర్తి, అంతే. మా నాగమనకు పిల్లలు వచ్చారు, మా నాగమనకు వచ్చింది. ఏం సంతుబాబు బాగున్నావా, చాలా ప్రేమగా మాట్లాడతాడు వినోద్. నేను మా రమేష్ మామయ్య పిల్లలతోటి పెద్దగా ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. వాళ్ళు చిన్నపిల్లలు, కానీ వాళ్ళు కూడా చాలా మంచిగా చూసుకున్నారు, చాలా మంచిగా పలకరిస్తారు.
అవ్వ ఎడ్రమక్క ఆవిడ చాలా ప్రేమగా మాట్లాడుతుంది. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటుంది, ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తుంటుంది. నాకు అర్థం కాదు సరిగ్గా చాలా విషయాలు. పాపం చాలా ప్రేమగా మాట్లాడుతుంది. ఇప్పుడు ఇద్దరు మిగిలారు అనుకుంటున్నాను నేను. మా నరేంద్ర మామ, మా అమ్మమ్మ. మా నరేంద్ర మామ గురించి ఏం చెప్పాలి? ఆయన మాకు చేసిన దాని గురించి ఏం చెప్పలేం. చాలా చేశాడు మాకైనా. కొన్ని నెలలు మమ్మల్ని వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నాడు, భోజనం పెట్టాడు, చాలా బాగా చూసుకున్నారు. చాలా చాలా విషయాల్లో తోడుగా, అండగా, దండగా ఉన్నాడు. నేను ఎవరికైతే సాష్టాంగ దండం పెట్టాలనుకుంటున్నాను, కాళ్ళు మొక్కాలనుకుంటున్నానో ఆయన నరేంద్ర మామ ఒకరు. ఆయన ఎప్పుడు స్వీకరించలేదు. నేను ట్రై చేసిన ఛాన్సార్లు, బట్ ఆయన ఎప్పుడు స్వీకరించలేదు. బట్ ఇప్పుడు నన్ను ఎలా ఆపుతావు మామయ్యను? నేను నీకు సాష్టాంగ దండం పెడుతున్నా, అందరి సమక్షంలో సాష్టాంగ దండం పెడుతున్నా. మా అమ్మమ్మ వాళ్ళు ఏం తిండి పెట్టారు నాకు చిన్నగా ఉన్నప్పుడు. బాబా, వెజ్, నాన్ వెజ్, ఎప్పుడు చూడు నాన్ వెజ్. నేను తలకాయ కూడా తప్పితే నాకు ఇష్టం లేదు, అంతే. కానీ మిగతా అన్నీ తిన్నా. పిల్లమాయ కాడికించి బోటి, కాజం, కాళ్ళు ఏం తినిపించలే నాకు, అన్నీ తినిపించారు మా అమ్మమ్మ వాళ్ళు. చిన్నగా ఉన్నప్పుడు దంచి కొట్టిన మొత్తం వేడికాడికి. అట్లా తిన్నందుకే ఇంకా గట్టితనం ఉంది నాకు. అట్లా మాకు ఈ గట్టితనం చిన్నగా ఉన్నప్పుడే దంచి కొట్టినాం. ఆ దంచి కొట్టి తినడం అనేది నేర్పించారు మా అమ్మమ్మ వాళ్ళు, మా నరేంద్ర మామ. ముఖ్యంగా తిండికి దోకా లేకుండా అసలు. మా అమ్మమ్మ గురించి లాస్ట్కి ఎందుకు చెప్తా అంటున్నా అంటే, ఆమె గురించి మాట్లాడడం మొదలు పెడితే నాకు నోట్లో మాటలు రావు, ఏడుపు వచ్చేస్తుంది. సరస్వతమ్మ ముసల్ది చచ్చిపోయింది. ఉండేది మా మానవత్వం ఉండేది, సరస్వతం ఉండేది. ఏం చాకిరీ చేసినావు అమ్మా నువ్వు? బాబా, ఇంత చాకిరీ చేసిన వాళ్ళు నేను ఎవ్వరిని చూడలే. మా తల్లి మస్తు చాకిరీ చేసింది మాకు, మస్తు మస్తు. బాబా, ఎంత తప్పినా తక్కువే. సరిగ్గా ఏమో తృప్తిగా చూసుకోలేకపోయినా అనే బాధ ఉంటుంది. బట్ అంతే, ఎవరేం చేయలేం. బట్ మా తల్లి, మా అమ్మోళ్ళు కొండంత సపోర్టు, బాగా అండదండగా ఉండేవాళ్ళు. చిన్నగా ఉన్నప్పుడు మా పరిస్థితికి అది చాలా 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 అవసరం, చాలా ఎక్కువ. ఎప్పటికీ మా అమ్మమ్మలతో నేను ఎప్పుడు ప్రేమగానే ఉంటా. ప్రతి ఒక్కరితోటి నేనుండడం ఏంది, వాళ్ళు కురిపిస్తారు ప్రేమ మా పైన. ఇలా ప్రాణం ఇచ్చేస్తారు. లవ్ యూ గైస్ ఆల్, లవ్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇఫ్ ఐ ఫర్గెట్ ఎనీ వన్, సారీ ఇంగ్లీష్ వచ్చేస్తుంది, దయచేసి క్షమించండి. ఎవరినన్నా మర్చిపోతే దయచేసి క్షమించండి. మీరెవరేం తక్కువ కాదు నాకు. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ ఆల్ గైస్.